రైట్. ఇక పీఓకేలు అంటే ఏదైతే సంబంధించిన బార్డర్ ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, ఎల్ఓసిలో కావచ్చు, అక్కడ పాకిస్తాన్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. బరి తెగించి 100 డ్రోన్లని నిన్న భారత్ మీద 36 ప్రాంతాల్లో వేసేందుకు ప్రయత్నం చేసింది. వాటి అన్నిటి కూడా ఒక్కటి కూడా కింద పడకుండా, ఒక్కటి కూడా ఇది కాకుండా భారత ఆర్మీ ఎక్కడికక్కడ పైనుంచి వచ్చిన డ్రోన్లోని పిట్టల్ని కాల్చేసినట్టుగా మొత్తం ఎక్కడికక్కడ పేల్చిపడేసింది. అయితే సరిహద్దు వెంబడి సాధారణ పౌరుల మీద అంటే ఆర్మీని ఏం చేయలేకపోతున్నారు, మన వైమానిక దాడులను తట్టుకోలేకపోతున్నారు. డ్రోన్లతోటి దాడి చేసి ఇక్కడ కొంత నష్టపరుద్దామని చెప్పేసి ఎయిర్పోర్టులు, సామాన్యులు ఉండేటువంటి రద్దీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, గుడులు కావచ్చు, మసీదులు కావచ్చు, దానికి సంబంధించిన సిక్కులు ప్రార్థనలు చేసుకునేటువంటి గురుద్వారా కావచ్చు, అట్లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల మీద దాడులు చేసి బాంబులు వేసి వాటిని పేల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడతా ఉంది. అయితే ఏం చేయలేక సాధారణ పౌరుల మీద కాల్పులు జరుపుతూ ఉన్నారు, ఆర్మీని ఎదుర్కోలేక. మన యుద్ధ తంత్రాన్ని, యుద్ధ శక్తిని, మన ఆయుధ సామాగ్రి శక్తిని తట్టుకోలేక, మన క్షిపణుల శక్తిని తట్టుకోలేక సామాన్యుల మీద జమ్మూలో కాల్పులు జరుపుతూ ఉంది. నిన్న ఒక 3 ప్రాణాలు కోల్పోయారు మొత్తం. ఇక చూద్దాం ఒకసారి. మరోవైపు టర్కీ దేశం నుంచి 300 నుంచి 400 డ్రోన్లు తెప్పించుకొని మన మీద దాడులు చేస్తాను, అంటే ఆ డ్రోన్ దాడుల ద్వారా బాంబులు వేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. అంటే ఆ టర్కీ డ్రోన్లను అంటే మొత్తం ఏడుకాడికి విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి మన సైన్యాలు. ఎయిర్ బేస్ మన ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంది, ఒక్కటి కూడా ఇప్పటివరకు మన మీద పడకుండా. మనము కరాచీకి సంబంధించిన పోర్టుని ఇది చేసినాము. అక్కడ ఉగ్రవాదుల బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా తుత్తుని మొత్తం ఎట్లా మన ఇట్లా చిత్తర్ అంటారు కదా, అట్లా మొత్తం అట్లా చేసి పడేసినాం. మరోవైపు పాకిస్తాన్ ప్రధానేమో కుయ్యమంటలేడు, కయ్యమంటలేడు, అంటే ఇప్పటికే బెదిరిపోయిండు. విపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సంస్థ ఏదైతే ఉందో IMFకి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నారు, అయ్యా మా దగ్గర పైసలు లేవు, ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ప్రపంచ దేశాలని కోరుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అడుక్కుంటా ఉన్నారు. భారత్ దాడికి తట్టుకోలేక ఏం చేయలేక నిల్వలు అయిపోతూ ఉన్నాయి. వాళ్ళ ఏదైతే ఉందో ఆయుధ సంపత్తి మన ఆయుధ సంపత్తితో పోటీ పడలేకపోతూ ఉంది. మరోవైపు అదే దేశంలో BLA అదే బలూచిస్తాన్ సంబంధించిన వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ దేశంలో ఆర్మీ మీదనే దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు అట్లకెళ్ళి వస్తున్నారంటే పాక్ ఆర్మీ పారిపోతూ ఉంది. దానికి సంబంధించి చూద్దాం ఒకసారి ఇట్లా ఉన్న డీటెయిల్స్. పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ, సాంబా, పఠాన్కోట్లతో పాటు పంజాబ్లోని అమృత్సర్, ఫిరోజ్పూర్, హోషియార్పూర్, గురుదాస్పూర్ తరన్ లక్ష్యంగా డ్రోన్ దాడులకు తెగబడింది. అయితే దాయాది డ్రోన్ దాడుల్ని భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. ఫిరోజ్పూర్లోకి వచ్చిన డ్రోన్లను మాత్రం కొన్ని జనావాసాలపై పడడంతో కొంతమంది పౌరులు గాయపడ్డారు. సరిహద్దు నుంచి మన దేశం వైపునకు దూసుకొచ్చిన 100 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సాయంతో భారత సైన్యం కూల్చివేసింది. జమ్మూ నగరం వ్యాప్తంగా సైరన్లు మోగాయి. తనకు పేలుల శబ్దాలు వినిపించాయని కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ప్రకటించారు. జమ్మూ పరిసర ప్రాంతాల ప్రజలు వీధుల్లోకి రావద్దు, ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు చేశారు. అయితే ఆధారాలు లేవు. ఇంకోటి పాకిస్తాన్ ఏం చేస్తుందా అంటే డైరెక్ట్గా ఎదుర్కోలేని సిచ్యువేషన్లో ఫేక్ ప్రచారం చేస్తుంది. వాటి అన్నింటిని కూడా నమ్మొద్దని చెప్తా ఉన్నారు. పాక్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి భారీగా అంటే కవ్వింపు చర్యలు చేస్తూ కాల్పులు చేస్తూ ఉన్నారు. సామాన్యులు ఈ పాకిస్తాన్ సంబంధించిన పాక్ రేంజర్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే 3. ఇక శుక్రవారం రోజు నిన్న భారత్లోకి ప్రవేశించి ఇక్కడ ఒక రకమైన విధ్వంసం సృష్టించేందుకు 7 ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళని భారత సైన్యం వెంటనే కాల్చిపడేసింది. 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ దాడులకు ప్రయత్నం చేసింది. వాటి అన్నింటిని కూడా తిప్పికొట్టింది. పాకిస్తాన్ తన పౌర విమానాలను ఏదైతే సామాన్య పౌరులు ట్రావెల్ చేస్తారో ఆ విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగించి భారతదేశం మీద దాడి చేసేందుకు చేస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాలా విషయాలు చెప్పారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని సేకరణే లక్ష్యంగా ఈ దాడులు. అంటే మన దగ్గర ఎంత ఉంది, మన ఎయిర్ క్యాంపు, ఎయిర్ బేసు ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడ మన నిఘా ఎట్లా కొనసాగుతుంది, మనం ఎలాంటి దాడులకు సన్నద్ధం అవుతూ ఉన్నాం అని తెలుసుకోవడానికే ఈ
ఏదైతే ఆ 300-400 డ్రోన్లతో టర్కీ డ్రోన్లతోటి దాడి చేసే ప్రయత్నం చేసింది, కానీ అవేవి కూడా ఆ పప్పులే ముడకలేదు. పాకిస్తాన్ పప్పులు రెచ్చగొట్టే చర్యలకు దిగిన పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘన కాల్పులకు పాల్పడుతూ దాడులకు తెగబడింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. అయితే ఎన్ని దాడులు చేసి ఎంత రెచ్చగొట్టాలని చూసినా సైన్యం మాత్రం ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూనే ఉంది. కాకపోతే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తే వాటిని ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. పాక్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మొత్తం రాత్రి మొత్తం కరెంటు కట్ చేసి స్కూళ్ళు కూడా మూసేసారు. ఉద్యోగులకు సెలవులు ఇచ్చేటువంటి మన ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి మిగతా సంస్థల ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా చర్యలు తీసుకునేలాగా చూస్తూ ఉన్నారు. భారీ సంఖ్యలో బలగాలు కూడా మోహరించినాయి. కంట్రోల్ రూములు, ఎయిర్ సైరన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మాక్ డ్రిల్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఢిల్లీ మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. ప్రస్తుతం రద్దీగా ఉండేటువంటి మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్లు, పార్కులు, మెట్రో స్టేషన్లలో కూడా నిఘా పెంచారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దాన్ని తట్టుకొని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది భారత ఆర్మీ. సైరన్లను ఒక్కసారి సైరన్లు మోగగానే ఒక్క సైరన్ దాదాపు 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, కొన్ని పెద్ద సైరన్లు అయితే 16 నుంచి 20 కిలోమీటర్ల వరకు వినిపించేలాగా సైరన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా సైరన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. టైట్ సెక్యూరిటీని చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందో సైరన్లు మోగిన వెంటనే అప్రమత్తం కావాలి. అంటే ఓపెన్ ఏరియాలో ఉండకుండా ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, ఏదైనా క్లోజ్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా ఇప్పటికే మొన్న మాక్ డ్రిల్స్ హైదరాబాద్లో చేసిరు. కొంత అవగాహన వచ్చింది ప్రజలకి. ఇంకా ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో ఇంకా కూడా మాక్ డ్రిల్స్ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సున్నితమైనటువంటి అంటే దేశంలో ఎక్కడ ఉగ్రవాద కదలికలు జరిగినా కొంత హైదరాబాద్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో కూడా మరోవైపు అందాల పోటీలు అవుతున్నాయి. సో ప్రపంచ దేశాలకు సంబంధించిన 109 మంది అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి ఏం జరిగినా కొంత ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేందుకు ఒక టాపిక్ లాగా మారుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు హై సెక్యూరిటీ ఇది చేసినారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రులు, భారత ఆర్మీ